హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ బీరకాయ పచ్చిపప్పు కూర. ముందుగా 2 బీరకాయలని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 కప్ పచ్చిశనగపప్పు 30 నిమిషాలు ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. పచ్చిపప్పు వేగటానికి 3 to 4 మినిట్స్ టైం పడుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చాక కచ్చా పచ్చాగా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఇలా వేగాక ముందుగా తరిగిన బీరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి. చూసారా, బీరకాయ మెత్తబడి వాటర్ ఎలా రిలీజ్ అయిందో? మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత పచ్చిపప్పుని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కితే ముక్కలు అవ్వాలన్నమాట. మరీ మెత్తగా ఉడకక్కర్లేదు. ఇలా గట్టిగా ఉంటే తినేటప్పుడు పంటికి తగిలి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ పచ్చిపప్పు కూర రెడీ.